హీలింగ్ వాస్తు తెలుగుకి స్వాగతం మిత్రులారా. సనాతన వాస్తు ధర్మాన్ని స్పేస్ ప్రోగ్రామ్ చేయడానికి అవసరమైనటువంటి అయాది గణనాన్ని ఉపయోగించి ఆలయంలో ఉన్నటువంటి అజరామరమైనటువంటి ఒక ఆనందాన్ని ఒక సామాన్యమైన మనుషుడు కట్టుకునే 2 సెంట్లు, 4 సెంట్లు, 6 సెంట్లు, 10 సెంట్లు ఇళ్లల్లో ఆ యొక్క నాలెడ్జ్‌ని అప్లై చేస్తూ ఒక దేవాలయంలో ఉండేటటువంటి ఒక లయని ఆ సామాన్యమైనటువంటి వ్యక్తి ఇంట్లో ప్రతిష్ఠింపచేస్తూ అద్భుతంగా ఇల్లు కట్టకముందే ఒక 3D డిజైన్స్ చేసి వారి పాత్ర అందులో ఉండేటట్టు చేస్తూ ఫ్యామిలీ మెంబర్స్‌తో కూర్చొని చక్కగా చేసినటువంటి ఒక డిజైన్‌ని నేను మీకు ఖచ్చితంగా ఇది 3 వీడియోల్లో చెప్పాలి మిత్రులారా. ఎందువల్లంటే చాలా కాంప్లికేటెడ్. అంటే ఒక 30x60 సంబంధించినటువంటి దక్షిణముఖంగా ఉన్నటువంటి 30 అడుగుల రోడ్డుతో ఉన్నటువంటి ఒక 200 గజాల ప్లాట్‌లో ధర్మాన్ని పూర్తి స్థాయిలో మనం అన్వయించే పద్ధతితో పాటుగా ఆ యొక్క కర్త ఎవరైతే ఉన్నారో వారు కోరుకున్నటువంటి ఫంక్షనాలిటీ అక్కడ తీసుకురావాలి. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఒక రకమైన ఫంక్షనాలిటీ కోరుకున్నారు వారు. ఫస్ట్ ఫ్లోర్‌లో మొత్తము వారు వ్యక్తిగతంగా ఉండాలి. ఆ పై ఫ్లోర్‌లో అద్దెలకు ఇచ్చుకుంటే 2 పోర్షన్స్‌గా ఇవ్వగలగాలి. పార్కింగ్స్ ఉండాలి. లిఫ్ట్ ఉండాలి. ప్రతి ఫ్లోర్‌లో ఉన్న వ్యక్తులు లిఫ్ట్‌ని యాక్సెస్ చేయాలి. మా ముందున్నటువంటి సవాళ్ళు ఇవి. సో, ఎంత బెటర్‌గా నాలెడ్జ్ ఇక్కడ అప్లై చేశాము అన్న దాంతో పాటు ఎంత చక్కగా ఫంక్షనాలిటీ తీసుకురాగలిగాము. ఉన్నతంగా అంటే ఆ 2 విలువలు కలిపినప్పుడు ఎటువంటివి? ధర్మానికి సంబంధించినటువంటి ఆ యొక్క ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రాపర్‌గా అప్లై చేయాలి. అథెస్టిక్స్ బావుండాలి. ఓవరాల్‌గా ఎలివేషను చాలా చక్కగా కంటికింపుగా ఉండాలి. ఫంక్షనాలిటీ అందరికి అనుకూలంగా ఉండాలి. ఒక రకంగా కత్తి మీద సాము లాంటి డిజైను. మేము చాలా డిజైన్‌లు చేస్తుంటాము. కానీ ఈ డిజైన్ విషయంలో మాత్రం చాలా ఎక్కువ టైం స్పెండ్ చేసి చేయవలసి వచ్చిందనమాట. సో, అందువల్ల ఒక్క వీడియోలో మరీ 30, 40 నిమిషాల నిడివి చెప్పే కంటే ఒక 7, 8 నిమిషాల నిడివిలో ఒక్కొక్క ఫ్లోర్‌లో మనం ఏ రకమైన బాధ్యతలు తీసుకున్నాము అనేది ఇక్కడ నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను మిత్రులారా. సో, ఫస్ట్ భాగంలో అసలు ఓవరాల్‌గా ఎలివేషను ఏంటి? ఏ రకంగా? థీమ్ ఏంటి మేము అప్లై చేశాము అనేది చెప్పుకొని నెక్స్ట్ దానికి సంబంధించి ఒక సెల్లార్ గ్రౌండ్ ఫ్లోర్‌కి సంబంధించిన ఏ రకంగా తీసుకున్నాము. మరొక వీడియోలో ఫస్ట్ ఫ్లోర్ ఏ రకంగా అంటే పూర్తిగా ఓనర్ ఆక్యుపై చేస్తారు. సెకండ్ ఫ్లోర్‌లో ఒక ఇద్దరికి రెంట్స్‌కి ఇచ్చుకునే విధంగా ఒక సింగిల్ బెడ్‌రూమ్స్ ఏ రకంగా డిజైన్ చేశాము. సో, ఫస్ట్ మీరు చూడండి మిత్రులారా. ఇది దక్షిణముఖంగా మనం చూసినప్పుడు ఉండేటటువంటి లేఅవుట్. అంటే 60x30లో మనం చూసేది 60 వెడల్పు ఉన్నటువంటి భాగాన్ని మనం చూస్తున్నాము. ఇక్కడ వాస్తవంగా ఇది సౌత్ వెస్ట్ కార్నర్ బిట్ అయినా సరే ఒక డిజైన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అక్కడ ఉన్నటువంటి డిగ్రీలు కాస్త అనుకూలంగా ఉండాలి కాబట్టి దక్షిణ ఫేసింగ్‌ని ఎంచుకోవాల్సి వచ్చిందనమాట. సో, ఇది ఈ రకంగా తీసుకునేటప్పుడు మనము ఈ యొక్క ఆగ్నేయం నుంచి చూసినప్పుడు మీకు ఈ మూలగా కనపడేది మిత్రులారా ఇది మనకి లిఫ్ట్. అర్థమైందా? ఒక 4x6 కొలతలతో ఒక ఎంక్లోజర్‌ని ఇచ్చేసి ఒక స్టాండర్డ్‌గా ఉండేటువంటి లిఫ్ట్స్ ఏమైనా ఆ కొలతల్లో బిగించుకోవచ్చు. అదే రకంగా ఈ యొక్క మెట్లు ద బ్యూటీ ఆఫ్ దిస్ వన్. అంటే ముందు పక్క నుంచి వాన ఆ రకంగా పడకుండా ఇలాగ గ్లాస్‌తో కూడా ఒక చిన్నది మీరు చేసుకోవచ్చు. చేసుకున్నప్పుడు హోరుగా వచ్చినటువంటి దక్షిణం నుంచి వచ్చేటటువంటి వర్షం ఏదైనా సరే మెట్ల మీద పడి అక్కడ జారి పడడానికి అవకాశం లేకుండా డిజైన్‌లో ఈ రకంగా ఒక అవగాహన ఇవ్వడం అనేది జరిగిందనమాట.
సో, ఆ రకంగా నైరుతికి ఈ రకంగా వచ్చినప్పుడు బిల్డింగ్ ఒక ఓవరాల్ ఎలివేషన్ అన్నమాట. ఏ రకంగా ఉంటుంది? ఏ రకంగా ఒక లిఫ్ట్ నుంచి మనం వచ్చి మనం ఇచ్చేస్తాము అనేది ఈ యొక్క డిజైన్ యొక్క ప్రత్యేకత. ఇక్కడ మీరు చూడండి ఓవరాల్‌గా పైకి మెట్లెక్కిన తర్వాత కూడా మనకి పైన ఒక కవర్ అనేది మనం తీసుకున్నాం. ఇదంతా శాస్త్రబద్ధంగా మనం ఏదైతే ఆయం కట్టామో ఆయానికి సంబంధించిన కొలతలు మనం ఇంటి యొక్క ఎలివేషన్‌లో కూడా మనం వాడతామండి. ఆ రకంగా మనం ఇది తీసుకోవాల్సి వచ్చిందనమాట. సో, యాక్చువల్‌గా దిస్ ఈస్ ద బేసిక్ థింగ్ అనమాట. ఇప్పుడు మనం ఏంటంటే ఒక సెల్లార్‌కి సంబంధించినటువంటి దాంట్లో వారు ఏమేమి ఎగ్జిక్యూట్ చేశారు, ఏమేమి కోరుకున్నారు, అక్కడ వెసులుబాటు ఏ రకంగా వచ్చింది అనేది మనం మాట్లాడుకుందాము. తర్వాత ఫస్ట్ ఫ్లోర్‌కి విడిగా, సెకండ్ ఫ్లోర్‌కి విడిగా మనం వెళ్దామండి. అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక మొదటి భాగం అనేది కావచ్చు. అర్థమైందా? సో, ఒక థీమ్ అనేది మనం తీసుకునేటప్పుడు మిత్రులారా, ఇది యాక్చువల్‌గా ఒక గ్రౌండ్ ఫ్లోర్‌కి సంబంధించినటువంటి ఒక థీమ్ అనమాట ఇది. గ్రౌండ్ ఫ్లోర్‌కి సంబంధించి. సో, ఈ రకంగా మనం వాస్తుపురుష మండలి వదిలినప్పుడు, ఈ రకంగా ఒక ఫినిష్డ్ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మనం మెట్లు ఈ రకంగా ఫినిష్డ్ ఫస్ట్ ఫ్లోర్‌కి ఎక్కి, ఇక్కడ మనం ఈ దీంట్లోంచి ఫస్ట్ ఫ్లోర్‌లోకి ఓనర్ యాక్సెస్ చేసేటటువంటి పద్ధతుల్లో మనకి ఇది 2 రోడ్లు బిట్ అవ్వడం వల్ల అంటే వెస్ట్ రోడ్డు ఉంది, అది రోడ్డు ఉంది. వారు యాక్చువల్‌గా అసలు ఏమీ కట్టకుండా ఉంటే చక్కగా ఈ వెస్ట్ పక్క నుంచి వచ్చి మొత్తం అంతా పార్కింగ్ కింద వాడుకోవచ్చు. అలాగ అవసరం లేదు. వారేమన్నారంటే, మాకు కింద గూడా ఒక సింగిల్ బెడ్‌రూమ్ గానీ, డబుల్ బెడ్‌రూమ్ గానీ అద్దెకిచ్చుకోవడానికి కావాలి అన్నప్పుడు, నాయనా సింగిల్ బెడ్‌రూమ్ వరకొస్తుంది. మిగతాది మీరు పార్కింగ్ ఏమైనా పెట్టుకోవచ్చు అని చెప్పి చెప్పడం జరిగిందనమాట. సో, కిందన ఈ రకంగా మనం తీసుకునేటప్పుడు, ఈ మాస్టర్ బెడ్‌రూమ్ ఏదైతే ఉన్నదో, వారికొక వాష్‌రూమ్ ఇచ్చి, ఈ బెడ్‌రూమ్ 2 ఏదైతే ఉన్నదో, ఆ యొక్క బెడ్‌రూమ్ 2 ఉన్న దాంట్లో మనం ఇక్కడేంటంటే ఏదైనా ఒక కిచెన్ చిన్న హాల్ లాగా క్రియేట్ చేసుకొని, వారికి చిన్న బాల్కనీ ఇచ్చుకొని, మిగతా రెస్ట్ ఆఫ్ ద థింగ్ అంతా మీరు పార్కింగ్‌కి వాడుకోవచ్చు అని చెప్పాము. లేదా ఇది 2 బెడ్‌రూమ్స్ కింద ఉంచుకొని, పూర్తిగా వారు దీనికి సంబంధించినటువంటి ఈ స్పేస్‌ని గూడా ఒక హాల్ కింద మీరు చేసుకోవచ్చు అనేది గూడా వారికి చెప్పడం అనేది జరిగిందండి. సో, ఈ రకంగా మనం చూసుకున్నప్పుడు గ్రౌండ్‌లో వారికొచ్చినటువంటి బెడ్‌రూమ్స్ 11x13.5 అలాగే బెడ్‌రూమ్ 2 13x9 అదే రకంగా ఒక వాష్ ఏరియా ఆ యొక్క మాస్టర్ బెడ్‌రూమ్‌కి అటాచ్డ్ 9x4 ఇది ఒక బాల్కనీ. ఎందుకంటే పశ్చిమ పక్కన వీధి ఉందని కాబట్టి. సో, ఇవి చూసుకున్న తర్వాత ఈ మొత్తం ఏదైతే ఉన్నదో ఈ 18x13 అనేది ఒక హాల్ కింద మేము వాడుకోమని చెప్పి ద రెస్ట్ ఆఫ్ ద థింగ్ ఈ మొత్తము ఈ యొక్క స్పేస్‌ని మధ్యలో మన పిల్లరు టెక్నికల్‌గా స్ట్రక్చరల్ ఇంజినీర్ యొక్క ఒపీనియన్ తీసుకొని మనం పిల్లర్ తప్పించే పరిస్థితి ఉంటే మొత్తం మనకి పార్కింగ్ ఎంతొచ్చిందండి? 20 అడుగులు వచ్చింది. కానీ మన నిడివి ఎక్కడి దాకా తీసుకోవాలి? ఇక్కడి నుంచి ఇక్కడి దాకా మాత్రమే పార్కింగ్‌కి మనం తీసుకోవాలి. అంటే దగ్గర దగ్గర 18 అడుగులు. 18 అడుగుల నిడివిలో వారికి పార్కింగ్ వచ్చింది. ఈ కొలతలన్నీ కొంత మీకు ఇబ్బంది కలిగిస్తుంది. ఇవన్నీ తీసేస్తున్నాను. ఓకే. సో, మనం ఈ రకంగా తీసుకునేటప్పుడు పార్కింగ్‌కి కిందన మొత్తంగా ఈ లోపల నుంచి ఇక్కడి వరకు ఉన్నటువంటి స్పేస్ ఇటు పక్కన ఇది 20 అడుగులు 4 అంగుళాలు వచ్చింది. అలాగే ఈ పిల్లర్ పార్ నుంచి ఇక్కడి వరకు ఉన్న స్పేస్ మనకు 18 అంగుళాలు వచ్చింది. ఈ ఒక్క పిల్లర్‌ని మనము టెక్నికల్‌గా స్ట్రక్చరల్ ఇంజినీర్ యొక్క ఒపీనియన్ తీసుకొని మనం తప్పించొచ్చు. ఇక్కడ తప్పించడానికి కుదరదు. ఎందువల్లంటే ఇది ఇంటికి సంబంధించినటువంటి మెయిన్ పిల్లర్ అన్నమాట. సో, ఇప్పుడు వెహికల్ ఎళ్ళడానికి మనకి పిల్లర్ నుంచి దీనికి మధ్య ఉండే స్పేస్, దీనికి మధ్య ఉండే స్పేస్‌లో ఒక చిన్న వెహికల్స్ అయితే వెళ్ళిపోతదండి. చూడండి 8 అడుగులు 7 అంగుళాలు 8.5లోంచి వెహికల్స్ మనకి సౌత్ పక్కన రోడ్డు ఉంది కాబట్టి తిన్నగా వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి ఉంటుందండి. సో, ఈ మొత్తం పార్కింగ్‌కి వాడుకున్న ఒక డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్ అనేది పార్కింగ్‌తో పాటుగా కిందనేది రావడం అనేది జరిగిందండి. సో, ఇక్కడ మనం నెక్స్ట్ వీడియోలో ఫస్ట్ ఫ్లోర్‌లో ఈ యొక్క ఓనర్‌కి ఫంక్షనాలిటీ మొత్తం ఏ రకంగా ఇచ్చాం అనేది మనం మాట్లాడుకుందాము. నెక్స్ట్ వీడియోలో మనం థర్డ్ ఫ్లోర్‌లో 2 సింగిల్ బెడ్‌రూమ్స్ ఏ రకంగా వాడుకున్నారు. ఇది కొంచెం కాంప్లికేటెడ్‌గా ఉంటుంది. బట్
మనసా వాచ కర్మణ ధర్మం ఎక్కడ ఒక పారు కూడా పొరపాటు చేయకుండా ఫంక్షనాలిటీ మొత్తం ఇందులో ఇంప్లిమెంట్ చేశామండి. ఇది ఇప్పుడు హైదరాబాద్‌లో కొంచెము షాద్ నగర్ దగ్గర ఉన్నటువంటి ఏరియాలో కర్నూలు వెళ్ళే హైవే దగ్గరగా ఇది ఒక ఎగ్జిబిషన్ అనేది మొదలు కాబోతుందండి. దీనికి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్స్ కూడా వాళ్ళకి ఇవ్వడం అనేది ఇక్కడ జరిగిందనమాట. థాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేస్తామండి, ఇదే వీడియోలో ఫస్ట్ ఫ్లోర్‌లో ఓనర్‌కి ఎలా డిజైన్ చేశాము అనేది ఒక 5, 6 నిమిషాలు ఉదాహరణంగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. దీనివల్ల ఏమవుతుందంటే, ఇటువంటి కొలతలే ఉండి, ఇటువంటి రోడ్సే ఉన్నవాళ్ళు దగ్గరగా ఒక ఈ థీమ్‌ని మనం ఈ రకంగా చేసుకోవచ్చు. అంటే ఒక ఇల్లు తీసుకునేటప్పుడు ఇల్లు అంటే ఏంటి? ఒక ఉపగ్రహం అంటే ఏంటి? అంటే ఇల్లు అనేటప్పుడు మెయిన్ మదర్ అనుకున్నప్పుడు ఉపగ్రహం అనేది ఒక ఎక్స్‌టెన్షన్స్‌లాగా తీసుకున్నప్పుడు ఈ ఎక్స్‌టెన్షన్స్‌లో మనము ఈ లిఫ్ట్ గాని, ఒక వాషింగ్‌కి సంబంధించినవి గాని, సబ్సిడరీ యాక్టివిటీస్ అంటామనమాట. అవి వాడుకుంటూ మెయిన్ ఇంటిని ఏ రకంగా కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేశాము అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ మిత్రులారా. సో, థాంక్ యూ వెరీ మచ్.